మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రియులారా, ఈ లేఖన భాగంలో భవిష్యత్తులో దేవుని ప్రజలకు సంభవించబోయేటటువంటి సంభవాలను తెలియజేస్తున్నటువంటి క్రమంలో సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ లేస్తారని, కొందరు నిత్య జీవన అనుభవించి మరికొందరు నిందపాలై శిక్షణ పొందుకుంటారని తెలియజేస్తూ మనం చదివిన ఈ వచనంలో ఎవరైతే బుద్ధిమంతులుగా నడుచుకుంటారో, అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో వారి భవిష్యత్తును గురించి కూడా రాయబడటం మనం చూడగలుగుతాం. అనగా దేవుని పిల్లలంగా, దేవుణ్ణి కలిగినటువంటి వారంగా ఈరోజు ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ జీవిత దినాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒకటి బుద్ధిమంతులుగా నడుచుకొనటం. ఈ పాపలోకంలో దుష్టుడు ఏలుబడి చేస్తున్న నేటి పరిస్థితుల్లో ఏ అపవిత్రమైన కార్యాలకు, పాప కార్యాలకు రాజీ పడకుండా ప్రత్యేకించబడి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని కొరకు జీవించేటటువంటి జీవితమే బుద్ధివంతమైన జీవితం. ఇందును బలపరిచేటటువంటి మాటలు లేఖనాల్లో చాలా విషయాలను మనం పరిశీలించగలం. ఆమోస్ గ్రంథంలో అంటాడు, ఇది దుష్టకాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుంటాడని, అనగా ప్రత్యేకించుకుంటాడని, లోక మలినాల్లో పడిపోడని. ఇంకంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం మనం చదవగలిగితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ప్రియులారా, బుద్ధిమంతుడు కలిగి ఉండే లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు. పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గములో ఉంటాడు. ఇది బుద్ధివంతులుగా మనం జీవించాల్సినటువంటి విధానం. లేకపోతే మనం బుద్ధిమంతులుగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకునే జీవిత విధానం ఇది. ఇంకంత మాత్రమే కాదు, రెండవది ఏం చెబుతున్నాడంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ప్రభువు వైపుకు, అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవారుగా, నడిపించేటటువంటి వారుగా ఉండాలి. ఆయన మనల్ని ఎలాగ లోకంలో తీర్చిదిద్దాడంటే, మీరు ఎలుగే ఉన్నారన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు, మీరు కొండ మీద ఉన్నటువంటి పట్టణం వలె ప్రభావవంతంగా ఉండాలన్నాడు. వీటి ద్వారా, అనగా దేవుణ్ణి కలిగి ఉండి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి, ఆయన గుణాతిశయాలను వివరించి, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఆయన వాక్యాన్ని బట్టి అనేకులను ఆయన వైపుకు త్రిప్పగలగాలి. ఒక ఆత్మను మనం దేవుని వైపుకు మళ్ళిస్తున్నామంటే, ఒక మనిషిని దేవుని వైపుకు త్రిప్పగలుగుతున్నామంటే, మరణము నుండి ఒక ఆత్మను మనం రక్షిస్తున్నామని అర్థం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదివితే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ప్రియులారా, ఈ మాటను మనం యోచన చేయగలగాలి.
ఈరోజు ఎందుకు ఆయన నిన్ను వెలిగింపచేశాడు తెలుసా? నీవు అనేకులను వెలిగించాలని, అనగా అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలని, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలని. ఈ రెండు అనుభవాలు ఎవరైతే ఉండగలుగుతారో వారి భవిష్యత్తు నక్షత్రాల వలె, జ్యోతుల వలె ప్రకాశించేవారుగా ఉంటారు. బుద్ధిమంతులు ప్రకాశించే అనుభవం, ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో వారు కూడా ప్రకాశించేటటువంటి భవిష్యత్తును పొందుకుంటారు. ఈరోజు దేవుని పిల్లలుగా ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బుద్ధిమంతులుగా నడుచుకుంటున్నామా? మనం కలిగిన దేవుణ్ణి, మనం ఎరిగిన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మనం నమ్మిన వాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తూ వారిని దేవుని వైపుకు నడిపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయి. ఈ రీతిగా మనం ఉంటే మన భవిష్యత్తు ప్రకాశించే వారిగా మనం ఉంటాం. దేవుని పిల్లలుగా ఉన్నామని చెప్పుకొని బుద్ధిమంతులుగా కాకుండా దేవుని వైపుకు అనేకులను త్రెప్పని పరిస్థితుల్లో ఉంటే మరి మన భవిష్యత్తు ఎలాగుంటుందో మనమే యోచించుకుందాం, పరిశీలించుకుందాం, మనం సరిచేసుకుందాం. బుద్ధిమంతులుగాను అనేకులను ప్రభు వైపు త్రిప్పటానికి మనం తీర్మానించుకుందాం. దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలన్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మేము బుద్ధిమంతుల వలె ఉండుటూ అనేకులు మీ వైపు త్రిప్పటానికి, నడిపించడానికి తగిన ఆత్మ సహాయాన్ని దయచేయండి. మా ప్రియులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, వాణిజ్య వర్తక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారందరిని దర్శించండి. మీ సహాయం దయచేయండి. ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా మీకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డలు మిమ్మల్ని తెలుసుకొని తండ్రి నాయనా మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని, ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక.